వెల్కమ్ టు ఎన్టీఎన్ న్యూస్ ప్రజల మాట ప్రగతి బాట. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీజేపీ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటిందనే చెప్పచ్చు. ఎందుకంటే అసలు లేని చోట తాను ఉన్నానని ప్రజలకి గుర్తు చేయడము, ప్రజలు ఆ పార్టీని మనసులో పెట్టుకోవడము, హృదయపూర్వకంగా గెలిపించే ప్రయత్నం చేయడము, గ్రేటర్ పీఠాన్ని ఎక్కించడానికి సాయశక్తుల ముందుకు వెళ్ళారనే చెప్పొచ్చు. గ్రేటర్ పీఠం ఎక్కారా, ఎక్కుతారా లేదా అనేది పక్కన పెడితే మొత్తం మీద ఈ జిహెచ్ఎంసి గ్రేటర్ ఎలక్షన్స్లో బీజేపీ తన ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని 100% చూపిందనే చెప్పొచ్చు. ఈ విషయాలపై అసలు ఎందుకు టీఆర్ఎస్ ప్రభావం తగ్గింది, బీజేపీ ప్రభావం పెరిగింది అనే విషయాలపై మనము సీనియర్ నాయకులు, సోషాలజిస్టు, సామాజికవేత్త అయినటువంటి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో అసలు ఎలా అనిపిస్తుంది? చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. అనుకున్న విధంగానే బీజేపీ ఈ ఆధిక్యతని ప్రదర్శించడానికి కారణం ఏమంటారు? దీంట్లో మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు రిజల్ట్స్ ఫైనల్గా నెంబరు బీజేపీ మేయర్ని అందుకునే నెంబర్ వస్తుందా లేదా అది తర్వాత చివరికి సాయంకాలంగా చూద్దాం. ఆ విషయం పక్కన పెడితే ప్రస్ఫుటంగా తేలింది ఏంటంటే బీజేపీ మన 2018లో ఎన్నికలప్పుడు బీజేపీ ఓట్ పర్సెంటేజ్ 10.5. సార్ ఇవాళ ఈ లెక్క ప్రకారమే 32% ఓటింగ్ వచ్చింది ఇవాళ బీజేపీ. అంటే ఈ పర్సంటేజ్ ఓటు పెరిగింది. నెక్స్ట్ బీజేపీ 5 సీట్ల నుంచి ఇవాళ 50 దాకా వెళ్ళే సూచనలు గ్యారంటీ కనపడుతుంది. 50 నుంచి 60 కూడా రావచ్చు. ఈ తక్కువ 50 వేసుకుందాం, 62 అయినా 5 నుంచి 50 అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 100% పెరిగింది. 100% అంటే ప్రజల యొక్క ఈ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేక ఓట్లని సాధించగలిగే సత్తా, నిలువరించగలిగే టీఆర్ఎస్ యొక్క మదాన్ని, అహంభావాన్ని, వాళ్ళ అబద్ధాలని, వాళ్ళ అవినీతిని నిలదీయగలిగిన, నిగ్గు తేల్చగలిగిన, వాళ్ళ నిప్పుల్లో నిలబెట్టగలిగిన సత్తా బీజేపీకి ఉందని ప్రజలు గుర్తించారు. దీంట్లో ఫస్ట్ పాయింట్. ప్రజలు సో ఆల్టర్నేటివ్ బీజేపీ ఈ ఓట్ల శాతం పెరగడానికి కూడా అంటే బీజేపీ మీద ఉన్న అభిమానం, అంటే బీజేపీ ఒక నీతివంతమైన పార్టీ. దేశవ్యాప్తంగా చూస్తున్నాము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ అల్లరి చిల్లర గొడవలు, రోజు నిరంతరం గొడవ లేదు. ఎంతసేపు డెవలప్మెంటు, సమస్యలు, ప్రజలకు అవసరమైన ఏంటి వాటి మీద చర్చలు జరుగుతున్నాయి తప్పితే మిగతా అల్లర్లు కనపట్లేదు, అవినీతి కనపట్లేదు ఎక్కడ కూడా. ఈ మోడీ ప్రభుత్వం 7 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రి, 12 ఏళ్ళు సీఎం, ఇన్ని సంవత్సరాల్లో 20 ఏళ్ళు ఆయన పదవి లేకుండా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, పదవిలో ఉండటం 12 ఏళ్ళు అక్కడ, 7 ఏళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఒక్క గుజరాత్లో కానీ ఇక్కడ కానీ ఆయన మంత్రివర్గంలో కానీ ఆయన కూడా ఒక అవినీతి చేసే దాఖలాలు కనపట్లేదు. వేరే ఇక్కడ వీళ్ళేమో ఒక 2-3 సంవత్సరాల అధికారంలో ఉంటేనే వివత్సమైన అవినీతి, ఎక్కడి నుంచో ఉండి ఎక్కడో ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు వెళ్ళిపోతున్నారు. మరి అదే మోడీ ఇప్పటికి ఆయన ఆదాయం, ఆయన ఆస్తులు చూస్తే 19,000 సంవత్సరాలు పిఎం, 12 సంవత్సరాలు సీఎం కొన్న ఆయన ఆస్తి 1,62,000. అది ఆయన ఇల్లు, ఆయన బ్యాంక్ బ్యాలెన్సు, ఆయన జీతంలో వచ్చేది ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటూ, అవి కూడా ఎల్ఐసి ఇట్లో ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు వేసు అది. మరి ఆయన ఆయన అన్నదమ్ములు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏ వ్యాపారం చేసుకుని సీఎం అవడానికి ముందు వాళ్ళ అన్నయ్య ఒక ఆయన దూరదర్శన్లో పనిచేసేవారు, ఇంకో ఆయన పాత సామాన్లు కొని అమ్మటాలు చేసేవాడు, ఇంకో ఆయన అయ్యే వ్యాపారంలో ఉన్నారు. వాళ్ళు ఏమి బిల్డింగ్, మా ఆస్తులు, అంతస్తులు కొనుక్కోవాలి. అక్కడ కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లకి వెళ్ళా, కేటీఆర్ లాగా అక్కడ ఒక బంగ్లా, ఇక్కడ ఒక బంగ్లా లేదు, కవిత లాగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లేవు. మా అన్నయ్యలు ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీ అలాగే ఉన్నారు. ఆయన అన్నయ్య రిటైర్, అదే ఉద్యోగంలో వస్తూ రిటైర్. ఒక ఇన్సిడెంట్ చెప్తా ఇక్కడ ఈ సందర్భంలో. మోడీ గారు అన్నయ్య ఉద్యోగంలో ఉన్నాడు, ఆయనకి ప్రమోషన్ అని చెప్పి సీఎం దగ్గరికి ఫైల్ వచ్చింది. సీఎం ఉండగా జరిగింది. సీఎం దగ్గరికి ఫైల్ వచ్చింది, వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద ప్రమోషన్. ఈయన ఆ ఫైల్ చూశాడు. చూస్తే వీళ్ళ అన్నయ్య కన్నా సీనియర్ ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన పక్కన పెట్టి ఈయన ముందు ప్రమోట్ చేశారు. ఇమ్మీడియట్గా ఫైల్ అక్కడ పెట్టి అన్నయ్యని పిలిచి అడిగాడు ఆయన, ఏంటన్నా నువ్వు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇలాగూ రాంగ్, ఆయన నీ సీనియర్ కదా, ఆయన కాదని నువ్వు వెళ్ళటానికి నువ్వు అడిగావా? వాళ్ళు నేను అసలు అడగలేదు, ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ దిస్.
వాళ్ళు సీఎం గారి అన్న కాబట్టి ప్రమోట్ చేయాలనుకున్నారు. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే రొటీన్గా నాకు వచ్చేది రాని, కానీ నేనేమి అసలు అలాంటివి చేయలేదు, ఇంట్రెస్ట్ కూడా లేదని ఆయన దృష్టిలో. అప్పుడు ఆఫీసర్ని పిలిచి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి రావాలి ఆయనకి, మరి ఎందుకు ఈయన పేరు వేశారు అంటే మీరున్నారు కాబట్టి ఇప్పుడు చేయొద్దు. నేను చెప్పాను, నా అన్నయ్య అడిగాడా, డోంట్ డూ లైక్ దట్, యాజ్ పర్ ప్రోటోకాల్ ఎవరికి ఏ రూల్ ప్రకారం ఎవరికి వెళ్ళాలో ఆయనకి వెళ్ళాము. ఆ తర్వాత ఆయనకి అంటే అది ఆయన పీరియడ్ అయ్యేటప్పటికి మీ అన్నయ్య గారు రిటైర్ అవుతే అవనియండి, రిటైర్ అయ్యేలోపు ప్రమోషన్ రిటైర్ అవ్వాలని ఆయన అడిగాడు. ఆయన నేనేం చెప్పాను, యూ డోంట్ డూ దట్ అన్నాడు. అది ఆయన విధానం, పాలనా విధానం. అది ప్రజలు ఈ పాలనా విధానం ఎందుకు చెప్పారంటే ఇది ప్రజలు యావత్ భారత గుర్తించారు. అందుకనే మనం దుబాకతో పాటు జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే అన్ని బై ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. గుజరాత్లో 7 సీట్లు ఉంటే గుజరాత్కి 7 బీజేపీ గెలిచింది, యూపీలో 7 ఉంటే బీజేపీ గెలిచింది, మణిపూర్లో 2 ఉంటే బీజేపీ గెలిచింది, కర్ణాటకలో 4 ఉంటే బీజేపీ గెలిచింది. ఎందుకు ప్రజలు అన్ని ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఈ రాష్ట్రమైనా దేశమైనా ప్రజలైనా ఏమైనా సరే బీజేపీ చేతిలో, మోడీ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుంది, సౌభాగ్యంగా ఉంటుంది, అభివృద్ధి పదంగా ఉంటుంది, మన జీవితాలు మెరుగుపడతాయనే ఒక నమ్మకం దేశవ్యాప్తంగా ఏర్పడింది. ఆ యొక్క ఇదే దుబాక ప్రజలు తొలిగా కళ్ళు తెరిచారు. సార్ ఇప్పుడు దుబాక ప్రజలు తొలిగా కళ్ళు తెరిచి సిగ్నల్ ఇచ్చారు, ఈ హీర్ ఈజ్ అ పార్టీ, ఈ ఆగడాలని, ఈ టీఆర్ఎస్ ఆగడాలను ఆపాలంటే ఇదిగో పార్టీ అని వాళ్ళు కళ్ళు తెరిచి బీజేపీని ఆశీర్వదించి ఒక ప్రపంచంలో పంపించారు. ఆ ప్రపంచం ఇప్పుడు కనబడుతుంది. వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి, 100 సెంచరీ కొడతాం, గాడి గుడ్డు కొడతాము, నువ్వు సెంచరీ దరిదాపులోకి రావు, 60 మ్యాక్సిమం వస్తే 70 రావుతావు, దానికి ఏ సమాధానం చెప్తావు? బీజేపీ ఎన్ని గించుకున్నా సరే పాత డబుల్ సీట్ దాటుదు అన్నావు, మరి 50 దాకా వస్తుంది, మీరు ఏ సమాధానం చెప్తావు? మీ అహంకార ధోరణి ఎక్కడైనా మార్చుకోండి అని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజల్ని అవమానించి మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రే ఎన్నికలప్పుడు అసలు ఎన్నికలు అనేదానికి టైం ఇవ్వకుండా ఎప్పుడూ జనవరిలో జరగాల్సిన ఎన్నికలు అర్ధాంతరంగా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు? ఏ అవసరం కొద్ది తీసుకొచ్చారు, ఏ అవసరం చూసి తీసుకొచ్చారు? ప్రతిసారి ఎలక్షన్ల విషయంలో అనుకోకుండా అకస్మాత్తుగానే నోటిఫికేషన్లు ఇవ్వడం అనుకోవచ్చు, ఊహించిన దానికంటే ముందుగానే తీసుకురావడం అనేది కేసీఆర్ రాజకీయ ఇది అంటారా? కేసీఆర్ అతనికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా 2019కి వెళ్తే మోడీ అప్పుడు 2 ఒకేసారి వస్తాయి. మోడీ ప్రభావం, మోడీ యొక్క ప్రభంజనాన్ని మనం తట్టుకోగలమో, మనం దెబ్బతింటామేమో అని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చాడు. ఆ ముందుకు తీసుకొచ్చి అడ్వాంటేజ్ పొందాడు. ఇప్పుడు అదే లెక్కలో ముందుకు తీసుకొచ్చేస్తే అపోజిషన్ ప్రిపరేషను లేదు, టైం కూడా ఇవ్వాలి. అసలు ఎక్కడైనా ఏ ఎలక్షన్ కమిషనర్ అంటే వరద విషయంలో వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో అనుకోకుండా ఫటాఫట్ ఇచ్చిన కొద్దీ ప్రజల వ్యతిరేకత పెరుగుతుంది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అది ఇంకా పెరగకుండా చేయాలి. ఇప్పుడు నీకు ఎన్నికలు పెట్టడం 22వ తారీఖు నా విత్డ్రావల్స్ పెట్టినాక, విత్డ్రావల్స్ పెట్టినప్పుడు మేము అందరూ అడిగాం, అందరు పార్టీ వాళ్ళు అడిగాం, మాకు లిస్ట్ ఇవ్వండి, మాకు లిస్ట్ ఇస్తే కదా మేము మా సీట్లు ఓట్లు ఏమున్నాయి, ఎవరు ఉన్నాయి పోయినాయి మేము రెఫర్ చేసుకోవడానికి. లేదు, 22వ తారీఖు అనౌన్స్ చేశారు, 28వ తారీఖు వరకు 29వ తోటి క్లోజ్ అన్న 6 రోజులు క్యాంపెయినింగ్. ఏమిటి అసలు హడావిడి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు అందుకనే ఓట్లు వేసిన వాళ్ళకన్నా ఓట్లు లేక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ. ఒకే కుటుంబంలో 4 ఉంటే ఒకళ్ళ ఓటు ఒకళ్ళకి ఈ బూతు, ఇంకోటి బూతు అలా విసుకొచ్చి వెళ్ళిపోయినారు. భార్యాభర్తలు వెళ్ళి భార్యకు ఉందో భర్తకి నీకు అక్కడ అంటే వెళ్ళటానికి అక్కడికి వెళ్తే కాదు ఇక్కడ అంటే వాళ్ళు ఇసుకొచ్చి వెళ్ళిపోయినాడు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళు అంటే ఇంత ఒక పార్టీ యొక్క సింబల్ కూడా, ఆ మార్పు కూడా గుర్తించలేని ఆఫీసరు, ఇంత దౌర్భాగ్యమైన ఆఫీసరు అంటే ఏమీ అసలు రూల్స్ రెగ్యులేషను, ఒక ఐఏఎస్ ఆఫీసరు నా పద్ధతులు ఏమీ లేదు. అక్కడ నుంచి ప్రగతి భవన్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని గుడ్డిగా ఫాలో చేసే ఒక తోకాడింపు జంతువులాగా ప్రవర్తించాడు తప్పితే ఆఫీసరు హీ నెవర్ యాక్టెడ్ యాజ్ అ సిన్సియర్ ఆఫీసర్. అంటే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యమే ఎక్కువ ఉందంటారు. ఎక్కువ ఎందుకు 5.5 దాకానేమో 38.5% ఉన్న ఓటింగు,
సడన్గా గంటలో 47% అయింది. 46 రాత్రి మళ్ళీ లెక్కేసి 47 అన్నారు. ఎట్లా పెరుగుతుంది గంటలో? అంటే ఒక ఓటు వేయటానికి 45 సెకండ్లు పడుతుంది. ఒక ఓటుకి మినిమం ఎంత స్పీడ్గా చేసినా 45 సెకండ్స్ పడుతుంది. 1 మినిట్ వేసుకున్నాం అంటే ఈ 90 నిమిషాల్లో ఎన్ని ఓట్లు పడతాయి? ఒక్కొక్క చోట 100 ఓట్లు వేసుకో, 300 దాంట్లో 3,000 ఓట్లు. 3,000 ఓట్లతోటి 16% పెరుగుతుందా? 40. సింపుల్ లెక్క. అంటే ఎక్కడ ఏదో గోల్మాల్ జరిగింది. అందుకనే ఆ గోల్మాల్ని కాపాడడానికి మళ్ళీ అర్ధరాత్రి మీటింగ్ పెట్టి ఎవరు? కమిషనరు, పోలీస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీ అండ్ రిటైర్డ్ అనదర్ పోలీసు కూర్చొని సీక్రెట్ మీటింగ్ ఏం అవసరం అర్ధరాత్రి మీటింగ్ పెట్టి సింబల్ మీద ఏ ముద్ర పడినా యాక్సెప్ట్ చేయాలని అని అంటాం. ఎక్కడన్నా ఉందా? సింబల్ స్వస్తిక్ గుర్తు అనేది ఓటు హక్కు ముద్ర. ఇది పసిపిల్లాడికి కూడా తెలుసు. ఆ ముద్ర కాకుండా ఏదైనా ఉన్నా సరే అంగీకరించాలంటే ఏదైనా ఎందుకు పడింది అక్కడ? నువ్వు ఇచ్చే కదా పంపిస్తున్నావు. ఇవ్వకుండా ఎలా వేస్తారు? ఏ ముద్ర అయినా ఇవ్వచ్చు అంటే అది జరిగిందని అర్థం. లోపం ఉంది అక్కడ. ఏదో ఎవడో కలర్ పెన్సిల్ తోటి పెట్టేయటమో టిక్కులు పెట్టేయటం ఏదో చేశారు. అందుకని దానికి రూల్ పెట్టేసేసి అది కోర్టులో చీపోమన్నారు. మళ్ళీ దానికి అప్పటికైనా ఒప్పుకోకుండా ఇప్పుడు కూడా ఏమన్నాడు కమిషనరు? లంచ్ మోషన్లో చేస్తామని. లంచ్ మోషన్లో మన అడుగుతారట. ఇది ఓటు హక్కు వినియోగదారుడి యొక్క నా ఓటు వేస్ట్ అయిపోతే ఎట్లా అనే దాని ఒక లాజిక్ తీసుకుంది. ఎన్ని ఎలాగైనా బై కుక్ ఎట్లాగైనా గోల్మాల్ చేసి ఏమైనా చేసి మనం ఎన్నికల విజయ సాధించాలనే దౌర్భాగ్య లక్షణం మొదటి నుంచి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ ధ్వజం యొక్క దుర్మార్గపు ఆలోచన మొదటి నుంచి ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఒకటి కాకపోతే ఒకటి ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రజలన్నీ ఇప్పుడు ఓట్లు పర్సంటేజ్ మేము బాగా ఊహించాం, 60% దాకా వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ ఎన్నికల సమరంలో టైంలో చూస్తే అవేర్నెస్ అట్లా ఇట్లా కాదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి టీఆర్ఎస్ దిగాలండి, టీఆర్ఎస్ దింపాలండి, వాళ్ళ పొగర అణచాలండి, బీజేపీ ఒకటే సాధ్యం, బీజేపీ ఒకే వాళ్ళకే కుదరదు వాళ్ళంతటా వాళ్ళు చెప్పటాలు అవన్నీ చూస్తున్నప్పుడు బాగా పర్సంటేజ్ వస్తుంది. కాకపోతే ఈ ఎన్నికలు కరెక్ట్గా అది కూడా ప్లాన్ మళ్ళీ వరుసగా 4 రోజులు లీవ్ వచ్చేటట్టు. ఈ 4 రోజులు లీవ్ వస్తే ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఊరు వెళ్తారు. 4 రోజులు వచ్చే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉంటారు పాపం, హోటల్ తిండి ఆ తిండి. ఒక 4 రోజులు దొరికిందంటే గౌక్కుని ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు ఇంట్లో శుభ్రంగా ఫ్యామిలీతో ఉండే సొంతం ఉంటుంది కదా, అది కూడా పెట్టాడు. కరెక్ట్గా 4 రోజులు చాలామంది ఊర్లకు వెళ్ళి మళ్ళీ ఆ రోజుకి వద్దాం అనుకుని రాలేకపోయిన వాళ్ళు, అలా కొంతమంది వచ్చిన వాళ్ళు, వచ్చి లేటుగా వచ్చిన వాళ్ళు, ఇలా చాలా అంటే ఎన్ని లెక్కేసుకుని ఎన్ని రకాల దౌర్జన్యాలు చేయాలి, ఎన్ని రకాల దౌర్భాగ్యాలు చేయాలో, ఎన్ని రకాల దుష్టపు ఆలోచనలు చేయాలో, ఎన్ని రకాల అధికార దుర్వినియోగం చేయాలో అన్నీ చేశారు. ఈ విధంగా వాళ్ళు ఏమైంది? వాళ్ళ మేయర్ పదవికి ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు పొందలేని పరిస్థితి. వాళ్ళు మళ్ళీ మేము ఎంఐఎం దూరం మేము ఎంఐఎం అని రేపు చెప్పాలి ప్రజలు. రేపు మళ్ళీ 2 పార్టీలు కలవాల్సిన పరిస్థితి. కలుస్తారు ఊనే కలిసేవాళ్ళు కనుక వాడేమో 24 గంటలు వెళ్ళిపోతే పోలీసులు వెళ్ళిపోతే హిందువుల సంగతి తెలుస్తారు వాడు అంటాడు, ఈ హిందువులు దుందుగాళ్ళు అని అంటారు. ఇలా ఆలోచనలు మాటలు ఒకటే. ఇలా ఉన్న ఎన్నికల కోసం ప్రజల ముందు మేము వాళ్ళే వేరు అంటుంది, రేపు కలిసేది. అంటే ఎవరు కూడా ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ 150 సీట్లలో పోటీ చేసింది లేదు. ఆ పార్టీ టీఆర్ఎస్ పోటీ చేసింది 150, మేము 149 పోటీ చేసాం. వాళ్ళు సార్ ఎంఐఎం 150 చేయాల, టీఆర్ఎస్ పోటీ చేసింది 150 చేసి సెంచరీ కొడతా ఉన్నాడు. సెంచరీ కేటీఆర్ సమానం చెప్పాలి, సెంచరీ ఎందుకు కొట్టలేకపోయావు అంటే ఇక్కడ క్లియర్గా స్పష్టమైంది. బీజేపీ మేయర్ పదవి సంపాదించగలదా లేదా వెయిట్ అండ్ సీ. బట్ నీ మీద డిసెంట్ ఉంది, నీ మీద ప్రజలకి ఏక్యత ఉంది, నీ మీద ప్రజలకు తిరస్కారం ఉంది, నీ యొక్క పనితీరు మీద ప్రజలు ఇసుగుపుట్టున్నారు. నువ్వెందుకు టీచర్స్ని ఆఫీసర్లుగా పెట్టలా? టీచర్స్ ఆఫీస్కి పెడితే నీకు ఎక్కడ చెడు చేస్తారో భయం నీకు. ఎందుకంటే నువ్వు టీచర్స్కి అన్యాయం చేసావు, నీకు ఉద్యోగస్తులు అన్యాయం చేసావు. ఉద్యోగస్తులకు ఇస్తానో చేయలేదు, అవుట్సోర్సింగ్ పర్మనెంట్ చేస్తానో చేయలేదు, ఉద్యోగస్తులు అందుకని వాళ్ళని పెట్టలా. వీళ్ళు కాకుండా 18 ఏళ్ళ పిల్లలు, 16 ఏళ్ళ వయసు పిల్లలు, ఈ చిన్న పిల్లలు పెట్టి వాళ్ళకి అందుకని అనేక కన్ఫ్యూజన్. ఒకటి ఇప్పుడు నేను నా ఫ్యామిలీ వెళ్ళాం, ముందు నాది నా ఓటు ఉంది, నా కూతురు ఓటు లేదని చెప్పారు. నేను డబాయిస్తే ఏమిటో ఒకే అడ్రస్లో ఒకే బూత్లో పోయిసారి అయితే 3 ఉంటే 2 అయితే 1 లేదంట ఏంటంటే డబాయిస్తే అప్పుడు మళ్ళీ వాడు ఇంకోటికి ఇచ్చి ఉంది సార్ అంట.
ఇంకా అంటే మామూలు వాళ్ళు అయితే వెళ్ళిపోవాలి ఇక. వెళ్ళిపోయారు, మామూలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఎట్లా అని నెలదీసి అడిగేటప్పుడు వాడు వీడికి ఇచ్చి వాడికి ఇచ్చి అంటే లేదు అని చెప్పేస్తే మనం లేదని చెప్పేసి వచ్చేస్తే వాడు వేసేస్తాడు ఆ ఓటు. వాడు ఆ ఓటు స్లిప్ ఇచ్చేస్తాడు. స్లిప్ ఇచ్చే లోపలికి వెళ్ళినాక స్లిప్ ఇచ్చేస్తే మేనేజ్మెంట్ అర్థమైపోతుంది. వాడు ఆ స్లిప్ ఇచ్చి ఒక చిన్న మార్క్ ఏదో పెడతాడు. సో వాడికి లోపలికి అర్థం ఇది నువ్వు చెక్ చేయక్కర్లేదు అని. ఇట్లాంటి డ్రామాలన్నీ చాలా జరిగినాయి. ఎన్ని చేసినా ప్రజలు ఒకసారి నిన్ను తిరస్కరించాలి, నీ మీద తప్పు అభిప్రాయం ఏర్పడింది, నీకు బుద్ధి చెప్పాలనుకున్నాక నువ్వు ఎన్ని చేసినా ఇది జరుగుతుంది. ఇవాళ ఇది ఇక్కడ తోట అంతం కాదు. ఇది దుబాక ఒక్క సీటు నేరోలో గెలిచాం. ఇక్కడ శాతం సైజు పెంచుకున్నాం. ఓట్ల శాతం 10% 32 దాకా వెళ్ళాం. 2023 నాటికి మీ అధికార పీఠాన్ని, మీ మతాన్ని, మీ అహంకారాన్ని దించి మిమ్మల్ని ప్రభుత్వం నుంచి తొలగించి కాషాయ జెండా అక్కడ ఎగరబోతోంది అన్నదానికి ఇది ఒక సూచిక, ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యమే. సార్, ఇప్పుడు బీజేపీ అనే పార్టీ అధికార పీఠంలో లేకున్నా, ఇప్పుడు ప్రస్తుతం మేయర్ పదవిని దక్కించుకోకున్నా, రేపటి నాడు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఏదైనా విధంగా కావచ్చు, గట్టిగా పోరాడే అవకాశం వస్తుందంటారా దీంతో? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ అనేవాడు లోకల్గా ఇప్పుడు ఏమవుతుంది, గతంలో ఈ కార్పొరేటర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే కేవలం వాళ్ళ సెంటర్లో ఉండే బజార్ రోడ్డు మీద పెట్టే షాపులు, వాడి దగ్గర రోజుకు 100 రూపాయలు, ఈ వైన్ షాపులు వాడి దగ్గర నెలకు 10,000, ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి కన్స్ట్రక్షన్ వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఆటో కన్స్ట్రక్షన్ ఇస్తారు అదే వాళ్ళ దగ్గర ఈ దందాకి కార్పొరేటర్ పదవిని ఉపయోగిస్తున్నారు సార్. ఆ రోడ్లు, ఆ వీధుల్లో రోడ్లు కానీ, ఆ వీధుల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఆ వీధుల్లో చెత్త పడవేసే డంప్ యార్డ్ల సరళీకరణ కానీ వాటి మీద దృష్టి పెట్టకపోబట్టే మొన్న వరదలు వస్తే ఇళ్లలోకి నీళ్ళు డ్రైనేజీలు. ఇప్పుడు మా కార్పొరేటర్లు వస్తే వీ విల్ ఫైట్ ఫర్ దట్. మేము మా ఉద్దేశం అది. మాది అంటే అవినీతి ఉండదంటారా మీ కార్పొరేటర్లో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అవినీతి ఉండదు. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మేము పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలి. డబ్బులతోటి గెలవడం, డబ్బులతోటి గెలిచి అధికారం రావడం అనేది మా సిద్ధాంతం కాదు, మా పార్టీ విధానము కాదు. అందుకని ఎక్కడ కూడా మేము పనులు, మా డెవలప్మెంట్ ఒకసారి మధ్యప్రదేశ్లో ఎన్నికైతే 15 ఏళ్ళు మాకు ఎందుకు అధికారం ఇచ్చారంటే మేము చేసిన పనులు బట్టి. ఛత్తీస్గఢ్లో ఎందుకు 10 ఏళ్ళు మాకు అధికారం ఇచ్చారంటే మేము చేసిన పనులు బట్టి. అంటే కేవలం అభివృద్ధికి మాత్రమే బీజేపీ కార్యకర్తలు కానీ, కార్పొరేటర్లు కానీ, మిగతా నాయకులు కానీ కట్టుబడి ఉన్నారంటారు. 100% మా అదే ధ్యేయం, మా సిద్ధాంతం అదే. మేము అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు ఎందుకు కార్పొరేట్కి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఒక చిన్నగా ఆలోచించే కార్పొరేట్ పనికి ఎందుకు అంటే కార్పొరేట్గా గెలిస్తే చాలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మొదలెట్టింది, టీడీపీ వాళ్ళు కొనసాగించింది, ఇప్పుడు టీఆర్ఎస్ దాన్ని అందిపుచ్చుకుంది. ఏంటంటే కార్పొరేట్గా గెలిస్తే మన డివిజన్స్లో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, ఎన్ని రోడ్డు మీద పెట్టే షాపులు ఉన్నాయి, ఎన్ని ఇడ్లీ సెంటర్స్ ఉన్నాయి, ఈ వాళ్ళ లెక్క. సో వాడి దగ్గర ఇడ్లీ సెంటర్ వాళ్ళ దగ్గర రోజుకి 300, రోడ్డు మీద పెట్టుకునే ప్లాట్ఫామ్ మీద పెట్టుకునే వాళ్ళ దగ్గర రోజుకు 100 రూపాయలు అందరు ఇవ్వాల్సిందే 100 రూపాయలు. లేకపోతే ఏమంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు తీసేయమంటాడు, పోలీసు చెప్తే తీసేస్తాడు. లేదా వాడికి 100 రూపాయలు. ఈ వైన్ షాప్స్ వాడు నెలకి 20,000, కొన్ని పెద్ద షాపులు అయితే 20, కొన్ని చిన్న షాపులు అయితే 10. సో నెల అయ్యేటప్పటికి వీళ్ళ ఆదాయం, ఈ నెల అయ్యేటప్పటికి మినిమం 1,00,000 to 1,00,000 పైచిలకు ఆదాయం, నెలకు 1,00,000, మొత్తం మీద లక్షల్లో ఆదాయం. సో మళ్ళీ ఇల్లు కట్టిస్తూ ఉంటే వాడి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ దగ్గరికి పర్మిషన్ లేదని. సో ఈ సంవత్సరానికి వాళ్ళ ఆదాయం కేవలం కోట్ల మీద ఉంటుంది. సో 5 ఏళ్ళకి సో ₹1 కోటి వాళ్ళు ఖర్చు పెడితే 2 ఏళ్లలో 1 కోటి సంపాదించుకుంటాం, ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా సంపాదించుకుంటాము అనే ఒక అదే పద్ధతి. మేయర్ అంటే ఇప్పుడు మీ బీజేపీ కార్పొరేటర్లు ఉన్న ప్లేసుల్లో ఇప్పుడు గెలిచే వ్యక్తులు కావచ్చు, గెలిచిన తర్వాత ఇలాంటివి జరగవంటారు? ఎందుకు మొన్న 5 ఉన్నారు కార్పొరేటర్లు. ఒక్కటి చెప్పారండి, మిగతా మా కార్పొరేటర్ల పరివిధానానికి మా విధానానికి ఒక్క చోట మా కార్పొరేటర్లు ఎవరిని ఇలా బెదిరించి నాకు ఇవ్వమని ఇస్తావా సస్తావా, మేము నువ్వు ఓట్లు వేయి మాకు వేయపో, ఈ రోడ్డు పాదచారులది, ట్రాఫిక్ ఇబ్బంది, ఇక్కడ పెట్టద్దు, నువ్వు పెట్టుకుంటే ఇదిగో ఆ టర్నింగ్లో పెట్టుకో, అది ట్రాఫిక్ రోడ్డు కాదు, అటు పెట్టుకో, ఇటు పెట్టడానికి లేదు అని చెప్పి వాడు మాకు ఓటు వేయకపోవచ్చు. కానీ యాజ్ పర్ రూల్ వాడు మాకు 100 రూపాయలు ఇస్తా, వాడు అలవాటు ప్రకారం 100 రూపాయలు ఇస్తే మేము తీసుకుని వదిలేయచ్చు. చేయలేం. మా 5 ఉన్న చోట్ల మీరు చోటు కావాలి. ముందు
ప్రజలు ఎప్పుడు హర్షిస్తారంటే వీడికి 100 రూపాయల కోసం కక్కుర్తి మనం ఏంటంటే వీడు ఒకడు ఓటు 10 మంది తిట్టుకుంటూ వెళ్తారు. సార్ 10 మంది వాళ్ళ పిల్లలతో వెళ్తా ఉన్న ఆ రోడ్డు ప్లాట్ఫామ్ మీద నడవలేక వాళ్ళు రోడ్డు మీద నడుతుంటే వెళ్ళే కార్లు వాళ్ళ మీద నీళ్లు జిమ్ముతూ ఉంటే ఈ దరిద్రులు ఇక్కడ రోడ్డు మీద కొట్లు పెట్టుకుంటారు, చూస్తూ ఊరుకుంటారు, సన్నాసులు యాదవులని తిట్టుకుంటారు. ఆ తిట్ల అది జరిగింది కదండి వరదలప్పుడు కూడా. ఆ తిట్లని ఇక్కడ ఎవరి ఇల్లు కట్టమన్నారని ఒక ఆయన అడగడము, మీరు పర్మిషన్ ఇస్తేనే కదా కట్టింది అని అనడం. ఆ తిట్లు ఎవరికి? మనకి మేము ఆలోచించే విధానం. వీడిచ్చే 100 రూపాయల కన్నా ఆ తిట్లు చాలా దారుణమైనవి. మనం ఆ తిట్లు వద్దు, వాళ్ళ ఆశీర్వాదాలు పొందాలి, ప్రజల ఆశీర్వాదాలు కావాలి. ఎవరో కానీ వచ్చాడు కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ అంట, శుభ్రంగా ఇప్పుడు మా రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి, ఎక్కడ రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద అడ్డదిడ్డంగా లేకుండా నడిచి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక తల్లి కూతురు నడిచి వెళ్తూ ఉంటారు కొట్లు, వీళ్ళు ఆ షాపు ప్లాట్ఫామ్ మీద నడవాలి, రోడ్డు మీద నడవాలి. రోడ్డు మీద వెళ్తూ ఉంటే బైకులు వెళ్ళేవాడు వాడి హ్యాండ్ ఇలా తగులుతుంది, ఆటో వాడు వెళ్ళేవాడు కట్ చేస్తారు, వాళ్ళు వీళ్ళు ఇట్లా 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 డ్యాన్స్ చేస్తున్నాడు వాళ్ళు రోడ్డు. ఇవన్నీ వాళ్ళు ప్రజలు గుర్తిస్తున్నారు కదా, వాళ్ళు తిట్టుకుంటున్నారు. అది ఇప్పుడు మా వాళ్ళు అంటే అది మనం ప్రజల నుంచి ఈ వచ్చాడు ఎవడో బాగా చేస్తున్నాడు, శుభ్రంగా రోడ్లు శుభ్రంగా ఉన్నాయి, డ్రైనేజీలు శుభ్రంగా ఉన్నాయి, కాలువలన్నీ నీట్గా చేస్తున్నారు, ఇవన్నీ చేయొచ్చు. నీకు నిధులు ఉన్నాయి, కార్పొరేటర్కి ఇవన్నీ డిమాండ్ చేసి నిధులు తీసుకుని ప్రభుత్వం దగ్గర చేసే అవకాశం ఉంది. చేయరు ఆ నిధులను కూడా. హడావుడిగా లాస్ట్లో ప్రారంభోత్సవాలు మొన్న కూడా జరిగాయి లాస్ట్ మంత్. మీరు వచ్చే రోడ్డు చూసారు, సిమెంట్ రోడ్డు, దాని పేరు సిమెంట్ రోడ్డు, డబ్బులు తీసుకున్నారు సిమెంట్ రోడ్డు. అది ఇంత చిన్న వానకి ఎలా పేరిపోయింది చూడండి, కొన్ని కంకర్రాళ్ళని బయటకు వచ్చి సిమెంట్ వేయకుండా సిమెంటు ఇసుక కంకర్రాళ్ళు ఇసుక వేసి పైన పోత సిమెంట్, దాంతో చిన్న వాన వస్తే ఇవన్నీ చేయట్లా. ఇవన్నీ చేయకుండా ఆదాయం కోసమే ఆలోచిస్తారు. రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది అని లెక్క. ప్రజలు ప్రతిసారి డబ్బులు ఇస్తే అని కాదు, ప్రజలు కష్టాలు అనుభవించినప్పుడు వాళ్ళు. అంటే ఇప్పటి నుంచి మరి మీ బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల మార్పు అనేది మొదలవుతుందంట. 100 రూపాయలు. ఇప్పుడు మేము మొదలెట్టిన తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు చెయ్యక తప్పదు. ఎందుకంటే పక్క కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు మాది ఈ కాన్స్టిట్యున్సీ బీజేపీ కార్పొరేటర్, పక్కన డివిజన్ టీఆర్ఎస్ అనుకోండి. ఇప్పుడు మేము ఇక్కడ మా కార్పొరేటర్ పోరాడి రోడ్లు డ్రైనేజీలు అన్నీ చేస్తూ ఉంటే చూసి ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. అక్కడ ప్రజలు అడుగుతారు కదా, పక్కన చూడవయ్యా, పక్కన డ్రైనేజ్ ఎంత బాగా చేస్తున్నారు, రోడ్లు అన్నీ ఎంత బాగున్నాయి, మీరెందుకు చేయరు అని అడుగుతారు కదా. వాడికి తప్పని పరిస్థితి, అప్పుడు వాడికి తప్పని పరిస్థితి. అవన్నీ అందుకని ఎప్పుడు అభివృద్ధి చేసి ప్రజలను ఓట్లు అడిగే విధానం వేరు. ప్రజలు మెచ్చుకుని ఇస్తారు, ఈసారి ఇచ్చినందుకు ఈ పిల్లాడి ఈ కార్పొరేట్ ఇంత బాగా చేశాడు, ఈ ఎమ్మెల్యే ఇంత బాగా చేశాడు, మళ్ళీ ఇస్తే ఇంకా బాగా చేస్తాడా అనుకోవాలి తప్పితే పోయినసారి 1000 ఇచ్చాడు ఈసారి 2000 ఇస్తాడా అని ఎదురు చూస్తారు ప్రజలు అనుకుంటే అమాయకత్వం. అది మీ అమాయకత్వం. ప్రజలు డబ్బులు తీసుకోరా అన్నం తీసుకుంటారు, కానీ నువ్వు పని చేసినప్పుడు ఆ డబ్బులు తీసుకున్నా దానికి విలువ ఇస్తారు. నువ్వు పని చేయకుండా ఉన్నప్పుడు నా డబ్బే నాకు ఇస్తున్నాడు, నా దగ్గర దోచుకున్న డబ్బే వీడు తిన్న డబ్బు ఇస్తున్నాడు నాకు అని డబ్బు తీసుకుని జేబులు వేసుకుంటారు, నీకు టాటా పోయి చెప్తారు. అది ప్రజలు విధానం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవట్లేదు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. సార్ మొత్తం మీద జిహెచ్ఎంసి ఎలక్షన్స్ 2020పై మీ అభిప్రాయం ఏంటి? ఎలక్షన్ 2020 ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ప్రజలు మేము బొమ్మలం కాదు, మీరు ఆడిస్తే ఆడేటట్టు తోలు బొమ్మలం కాదు, మేము ఎప్పుడు దెబ్బ కొట్టాలో, ఎప్పుడు మీకు చెంప దెబ్బ ఇవ్వాలో, ఎప్పుడు మీకు చెంప చెళ్ళు అనిపించాలో, ఎప్పుడు మీ కళ్ళు తెరిపించాలో మాకు తెలుసు. ఈ ఎన్నికలతోటి మీ అధికారం పడిపోతుంది మాకు తెలుసు. ఈ ఎన్నికలతోటి మీ అధికారం పడిపోదు, కానీ ఇది మీకు ఒక చెంప చెళ్ళు అనిపించేట ఒక సౌండ్ వినిపిస్తున్నాం, ప్రజల దెబ్బ అంటే ఎలా ఉంటుందో. సో ఇది మీరు ఇప్పటికైనా బుద్ధిగా జ్ఞానం లేకపోతే 2023 నాటికి మిమ్మల్ని ఇంతకన్నా ఘోరంగా పరాభవం చేయటం. ఇప్పుడు నెక్కులోకి తీసుకొచ్చాం, రేపు మీ నెక్కును తొక్కేస్తాం అని చెప్పే సమాధానం. ప్రజలు అధికారం శాశ్వతం కాదు, ప్రజల తీర్పే శాశ్వతం అని మీరు అంటారు. అంతే, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఎవరికి కేసీఆర్ మహామహులకే శాశ్వతం కాదు. ఈ దేశంలో మహామహులకే అధికారం ఎప్పుడు శాశ్వతం అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. నువ్వు భరించినంతకాలం భరిస్తారు, ఆల్టర్నేటివ్ లేనంతకాలం భరిస్తారు. ఆల్టర్నేటివ్ లేనప్పుడు నీదే తప్పైనా కూడా నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ఏంజల్ అని ఒక సామెత. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు టీఆర్ఎస్కి సరైన సమాధానం చెప్పే పార్టీగా బీజేపీ ఎదుగుతుందంటారా? ఎదిగింది. ఎదగబట్టి ఈ సమాధానం.
5 సీట్ల నుంచి మమ్మల్ని 50 సీట్ల పైచీలకు తీసుకొస్తున్నారంటే వాళ్ళని 99 సీట్ల నుంచి 60కి తగ్గిస్తున్నారంటే మమ్మల్ని ఎదగబట్టే ఇదిగో మేము ప్రజలు ఆశీర్వదించి పంపిస్తున్నాం, మిమ్మల్ని ఢీ కొట్టడానికి మేము తాట తీయటానికి పంపిస్తున్నామని మాకు చూపించారు, ప్రజలు మాకు చూపించారు. ఎందుకంటే మా 10% నుంచి 30% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదే ప్రజలు మమ్మల్ని ఆల్టర్నేటివ్గా చూశారు, ప్రజలు మమ్మల్ని ఒక బలమైన శక్తిగా చూశారు, ప్రజలు మమ్మల్ని ఒక నీతిపరమైన పార్టీగా సిద్ధాంతపరంగా పోరాడే పార్టీగా చూశారు. ఇది సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పార్టీగా చూశారు. ఈ పార్టీలో ఒక నిజాయితీ ఉంది, ఒక నిబద్ధత ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఊరినే రొచ్చు రాజకీయాలు కావు, అవినీతి రాజకీయాలు కాదు, కుటుంబ రాజకీయాలు కాదు. మళ్ళీ కుటుంబ రాజకీయాలు అంటే రాజ్నాథ్ కొడుకు రుచి కాదా చెప్తున్నాడు. ఇందాక ఎవరో శ్రీధర్ రెడ్డి నిన్నటిగా బీజేపీలో ఉన్నాడు, ఇవాళ అక్కడికి వెళ్ళి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అడుగుతాడు, ఎస్ మా రాజ్నాథ్ సింగ్ గారి కొడుకు ఎమ్మెల్యే యూత్ ప్రెసిడెంటే, కానీ రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ అవగానే డిఫెన్స్ మినిస్టర్ అవగానే నెక్స్ట్ స్థానం ఆయన కొడుకు అవ్వాల, ఆయన కొడుకు కాదు. ఆ పిల్లడు వస్తాడు, నువ్వు వచ్చి నిలబడి ప్రజలు ఆమోదం పొంది ఆ యోగ్యత పొంది ఆ అర్హత పొందినాక నువ్వు సీఎం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మా దగ్గర ప్రాసెస్ అది. నా కొడుకు కనుక ఇప్పుడు వాజ్పేయి గారి పెంపుడు కూతురు ప్రధాని అవ్వలేదు కదా, అద్వానీ గారి కూతురు హోమ్ మినిస్టర్ అవ్వలేదు కదా. ఎవరు అద్వానీ గారికి అమిత్ షా గారికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. వాజ్పేయి గారికి ఏముందో పార్టీ రిలేషనే. సో ఎవడైతే అర్హత పొందుతాడో, ప్రజల ఆమోదం పొంది అర్హత పొందుతాడో వాడు వస్తాడు తప్పితే కుటుంబ నేపథ్యం బట్టి మేము ఆ పదవిలోకి రాదు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఏమి అర్హత అని 6 ఏళ్ల క్రితం కేటీఆర్ ఏంటి, ఎక్కడ ప్రజా జీవితంతో ఈ సంబంధం? మీ నాన్న పెట్టిన పార్టీ అధికారంలో వచ్చింది కనుక నువ్వు యాక్టింగ్ ప్రెసిడెంట్ అయిపోతావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోతావు, రేపు నెక్స్ట్ కేటీఆర్ నువ్వే చీఫ్ మినిస్టర్ అయిపోతావు. అంటే నీకన్నా సీనియర్స్ లేరా పార్టీలో? ఇది మేము అనేది కుటుంబ పాలన. బీజేపీ అనేది కుటుంబ పాలనకి వారసత్వ పాలనకి వ్యతిరేకం. మేము కుటుంబ పాలన అనేదాన్ని మేమనే అర్థం. ఇది వాళ్ళు దానికి తీసే అర్థం మీలో కుటుంబంలో ఉండొచ్చు, ఉండొద్దని ఎవరు అంటారు? అంటే అర్హత ఉంటేనే సత్తా ఉంటేనే వస్తారు. కుటుంబంలో ఆవిడ వసుంధరా సింధే ఉంది, ఆవిడ పెద్ద ఆవిడ అయిన తర్వాత ఎప్పటికైంది ఆవిడ ప్రజలు తిరిగింది, గెలిచింది, అర్హత సంపాదించింది, సీఎం అయింది. ఇప్పుడు ఆయన కొడుకు ఆయన అన్నయ్య కొడుకు అవ్వలేదు, మరి ఆయన అన్నయ్య కొడుకు అవ్వలేదు, బీజేపీలోకి వచ్చి ఇమీడియట్గా తీసుకొచ్చి పదవులు కూర్చోబెట్టలేదు, అర్హత సంపాదించాలి. యడ్యూరప్ప కొడుకు ఎమ్మెల్యేగా నిల్చున్నాడు, గెలిచాడు. అతనేమి ఇమీడియట్గా యడ్యూరప్ప తర్వాత అతనే సీఎం క్యాండిడేట్ అంటలేదు కదా సార్. బీజేపీ అనదు అట్లా. బీజేపీ నువ్వు యాజ్ అ కొడుకుగా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ చదవట్లో తప్పు లేదు, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవటంలో తప్పు లేదు, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ తప్పు లేదు. తగ్గ అర్హత ఉండాలంట. ఆ పొలిటీషియన్ కొడుకుగా నువ్వు పాలిటిక్స్ ఎంటర్ అవడం తప్పు అంటలేదు. నువ్వు నీకు ఆ కుటుంబ నేపథ్యమే అర్హత కాకూడదు. నువ్వు ప్రజల ఆమోదము పనితీరు కూడా కావాలి. పనితీరు కనపరిచి నువ్వు వచ్చావంటే సంతోషం. అది లేదంటున్నాను. ఇప్పుడు కేటీఆర్కి అది ఏముందని నువ్వు అందరినీ దాటుకుని కేసీఆర్ తర్వాత వారసుడు కేటీఆర్ అంటున్నారు. అక్కడ ఏమి చూసుకుని అక్కడ అంటలేదే, యడ్యూరప్ప తర్వాత వారసుడు యడ్యూరప్ప కొడుకు అంటలేదే, రాజ్నాథ్ సింగ్ తర్వాత రాజ్నాథ్ సింగ్ కొడుకు వారసుడు అంటలేదే, అమిత్ షా తర్వాత అమిత్ షా కొడుకు వారసుడు అంటలేదే. రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు వాళ్ళకు ప్రూవ్ చేసుకుంటే వస్తారు, లేకపోతే లేదు. మేము అలా ఆమోదించాం. ప్రూవ్ చేయకపోయినా అమిత్ షా గారి కొడుకు ఓహో అని తాటలు కొట్టాం, మీకు మళ్ళీ మేము కొట్టాం. అది ఆయన అర్హత ఉంటేనే కొడతాం. అది మా పాలసీ. అది చెప్తున్నాం. కుటుంబ వ్యవస్థనే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఏం అర్హత ఉంది? రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఏముంది? అసలు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఈ ఒక్కొక్క రాష్ట్రం సమస్య ఏంటి అని నిలదీసి కూర్చోబెడితే బుక్ చెప్పకుండా పక్కన వాళ్ళ దగ్గర అడిగకుండా చెప్పగలరా? ఏమి తెలుసు నీకు? అంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీలో రాహుల్ గాంధీ కొడుకు అయినంత మాత్రం నువ్వు ప్రధాని యోగ్యత వచ్చేస్తా, యోగ్యతాపత్రం వచ్చేస్తుందా అని? ఎట్లా? ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలంటే వాడు పాస్ అవ్వాలి కదా. డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యాన్ని ఇమీడియట్గా ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకుని తర్వాత తీసుకుని నువ్వు డాక్టర్ చదవాలి, పాస్ అవ్వాలి, ఔషధ్యాన్ని ఫినిష్ చేయాలి, డిగ్రీ సంపాదించాలి, అప్పుడు నువ్వు బోర్డు పెట్టుకోవాలి. నువ్వు ఎలా పెట్టుకున్నావు బోర్డు? అసలు ప్రైమ్ మినిస్టర్ కాబోయే ప్రధానమంత్రిని. ఇది మేము అనేది. కుటుంబ నేపథ్యం అర్హత కాకూడదు. కుటుంబ నేపథ్యం నీకు ఎంట్రీ పాస్. నువ్వు రాజకీయాలు ఎంటర్ అవడానికి ఎంట్రీ పాస్. ఒక మంత్రి గారు కూడా బయట వాళ్ళకంటే కొంచెం ఈజీగా లోపల రాగలరు. ఎంట్రీ పాస్. ఎందుకంటే నీ తండ్రి ఒక మంత్రి అవడం వల్ల, ఇంకోటి అవడం వల్ల ప్రజలకి నువ్వు ఆయన తెలుసు కనుక ఆయన పేరు చెప్పుకున్న ఎంట్రీ పాస్.
ఆ ఎంట్రీ పాస్ వరకు. తర్వాత నువ్వు అర్హత సాధిస్తే నువ్వు పొజిషన్కి వెళ్ళాలి, కానీ ఆ ఎంట్రీ పాస్ తోటి నేను వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంటా అంటే ఎట్లా? ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అవినీతి తగ్గిందంటారా? 100% ఈ ఏడేళ్ళ మోడీ పరిపాలనలో ఒక స్కామ్ చెప్పండి. ఓకే సార్. అయితే ఇప్పుడు ఎవరైతే పాలనలోకి వస్తే, ఎవరైతే అధికారంలోకి వస్తే వాళ్ళు అవినీతి ధ్యేయంగా ఆస్తులు కూడబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు అనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు మోదీ గారికి, ప్రధాని మోదీకి ఒక గెస్ట్ హౌస్ కానీ లేదా ఒక ఫామ్ హౌస్ కానీ లేదా ఆయనకు బినామీలు కానీ మీరు లేరంటారు? లేదు, 100% పక్కాగా రాసిస్తే. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఇవాళ మన యోగి ఆదిత్యనాథ్ అంటే మిగతా నాయకులకు కూడా. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఆయన అక్క వాళ్ళ ఊర్లో ఒక పచారీ కొట్టు, ఇది ఆ ఊర్లో ఉంటాయి కదా, పల్లెటూరులో పెద్ద షాపులు కదా, పల్లెటూరులో ఒక తడికలు వేసి ఉంటాయి కదా, ఆ షాప్ ఆవిడ నడుపుతూ ఉంది. ఈయన రాజకీయాలకి సన్యాసం తీసుకుని వచ్చి రాజకీయాలు అప్పటి నుంచి వాళ్ళ ఊర్లో ఆడ మిడిల్ క్లాస్ కుటుంబం అలాగే ఉంది. ఈవెన్ టుడే మీరు వెళ్ళి చూడొచ్చు. ఈవెన్ టుడే యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినా కూడా ఆవిడ అదే వ్యాపారం, అదే. ఎవరో వెళ్ళి అడిగారు, ఏమా మీ తమ్ముడు సీఎం అయ్యాడు, మీరు ఇంకా దీన్ని సిటీలో టౌన్లోకి వెళ్ళాలంటే, వాడి ఆ ఎన్నుకున్నాడు రాజకీయాలు, ఎన్నికల్లో వాడు వెళ్తున్నాడు. నా ఇది నేను ఇప్పుడు ఇక్కడ మూల చదువుకు వాడు అయ్యాడని చెప్పి నేను అక్కడికి పరిగెత్తి అవసరం లేదు, నేను చేసుకుంటాను, ఇక్కడే భగవంతుడు నాకు ఇక్కడే ఇస్తాడు, నేను ఇచ్చే దాంట్లో సుఖంగా సంతోషంగా ఉన్నాను, ఎగిరి అత్యాసకు పోయి ఎగరాల్సిన అవసరం నాకు లేదు, ఆ లక్షణం నా తమ్ముడికి ఇష్టం కూడా ఉండదు. అది అలాగే ఫడ్నవీస్, ఆయన ఫడ్నవీస్ కానీ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పదవి దిగగానే ఎలా వెళ్ళాడు ఆయన, అందరు మాధ్యమాలు అన్నింటిలో చెప్పారు. పదవి దిగిపోగానే ఒక సూట్ కేసులో ఆయన జతల బట్టలు, స్కూటర్లో పదవి కానీ అధికార వాహనాలు, లాంఛలు అన్నీ వదిలేసేసి ఒక సూట్ కేసు తన స్కూటర్లో తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అవడానికి ముందు ఫ్లాట్లో ఉన్నాడు, 15 సంవత్సరాలు 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వేరే ఆస్తి లేదు, వేరే ఆస్తి సంపాదించాల. ఆయన వైఫ్ టీచరు, ఇద్దరు అక్కడే ఉండేది. వెళ్ళిపోగానే ఈయన స్కూటర్ ఎక్కించుకుని లాగేజ్ తీసుకుని తన అదే స్కూటర్లో వెళ్ళిపోయాడు, అంతే. ఇక్కడ ఎందుకు ఇలా బీజేపీలోనే ఇలాంటి వాళ్ళు కనపడతారు అంటే, బీజేపీ యొక్క సిద్ధాంతం అధికారం అనేది మీకు బాధ్యత, అధికారం అనేది మీకు అలంకారం కాదు. ప్రజలు మిమ్మల్ని నమ్మి వాళ్ళకి చేత కాదు కనుక, వాళ్ళ చేతుల్లో శక్తి సామర్థ్యాలు లేవు కనుక, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరినో వీళ్ళకి అధికారం అప్పచెబితే వీళ్ళు మన జీవితాలను బాగు చేస్తారు, వీళ్ళు మన సమస్యలకు పరిష్కారం తీసుకొస్తారు, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం విజ్ఞానం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, మనకు తెలియదు వాళ్ళైతే చేస్తారు అని ఒక విశ్వాసంతో గెలిపిస్తారు. మనం గెలిచినప్పుడు అది బాధ్యతగా తీసుకోవాలి తప్పితే, అది మనం కనీస ధర్మంగా తీసుకోవాలి తప్పితే, ఆ పదవి రాగానే అదేదో ఒక అలంకారంలాగాను, అదేదో ఒక మనకి పెద్ద ఎంజాయ్ చేసే ఒక ఉత్సవాలు, ఊరేగింపులు కాదు. అందుకని మీకు మా వాళ్ళు ఎప్పుడైనా ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఊరేగింపులు పెద్దగా ఉండదు. ఆఫీసులో, పార్టీ ఆఫీసులో చేసుకుంటే సాధించేసే జీవితంలో అన్నట్టు ఉండదు. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. పీపుల్ బాధ్యత మన నెత్తిన పెట్టారు. మన ఈ బాధ్యతని చక్కగా నిర్వర్తించి ప్రజలు మన్ననలు పొందాలి అనేది మా సిద్ధాంతం. అందుకోసమే బతుకుతుంది సార్. ఇలాంటిదంతా కూడా ఒకప్పుడు కమ్యూనిస్టుల్లో కనిపించేది, కమ్యూనిస్ట్ నాయకుల్లో. ఇప్పుడు వాళ్ళు ఈ విషయాల్లో వెనకబడ్డారు, అసలు అధికారంలోకే రావట్లేదు, ఎన్నికల్లోకే రావట్లేదు. పుత్తలపల్లి సుందరయ్య గారు ఆ మహానుభావులు ఉన్న రోజుల్లో కమ్యూనిజం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ పిల్లల్ని రోజు పొద్దున్న లేస్తే అమెరికాని తెస్తారు, వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివిస్తారు. ఈ 2 సీట్ల కోసం సిద్ధాంతం లేదు, గాడిది గుడ్డు లేదు. ఒకరోజు కేరళలో కాంగ్రెస్ను వ్యతిరేకిస్తారు, బీహార్లో బెంగాల్లో కాంగ్రెస్తో చేతులు కలుపుతారు, ఇంకో చోట్ల అవసరమైతే చంద్రబాబుతో చేతులు కలుపుతారు, అవసరమైతే స్థానిక విధానాల పరంగా, స్థానిక అవసరాల పరంగా చేస్తున్నాం. స్థానిక అవసరాలు ఏం కాదు, ప్రజలు వాళ్ళ అవసరం. నీ సిద్ధాంతాలను వదిలి 2 సీట్లు 3 సీట్ల కోసం నీ సిద్ధాంతాలు వదిలిపడి ఎవరి పచ్చని వాళ్ళని పక్కన చేస్తూ ఉంటే అసహించుకుంటారు. అంటే మేము విన్నదాని ప్రకారం ఇప్పుడు కమ్యూనిజం అనేది లేదు. కమ్యూనిజం ఆల్ ఓవర్ ప్రపంచమే చచ్చిపోయింది. ప్రపంచంలో ఎప్పుడైతే కంప్యూటరైజేషన్ అయిపోయిందో దేశం,
ప్రపంచం మనం మొత్తం ఇది ఇవ్వచ్చా అండి, కమ్యూనిజం లేదు అని? లేదు. కమ్యూనిజం 100% కమ్యూనిజం అనేది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మరి ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారంటారు. వాళ్ళంతా బిజినెస్లు కమ్యూనిజం పేరు పెట్టుకుని బతకడం తప్పితే వీళ్ళ సిద్ధాంతాలు అప్లికబుల్ కాదు ఇవాళ. దానికి అప్డేట్ అవట్ల వాళ్ళు. కమ్యూనిజం ఏమైపోయింది, ఎందుకు చచ్చిపోయింది ప్రపంచవ్యాప్తంగా అంటే అప్డేట్గా అవట్ల. అప్డేట్గా ప్రజల మార్పులు బట్టి ప్రజల చదువు పెరుగుతుంది, విద్యాశాతం పెరుగుతుంది, కొత్తగా జనరేషన్, ఇవాళ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయ్యింది. ఇప్పుడు ఉండే ప్రజల సమస్యలు ఏంటి, ఈ సమస్యలకు అనుగుణంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, ఏ ప్రయత్నం వాళ్ళు లేదు. పాత చింతకాయ పచ్చడి ఎరుపు అన్న అరుపు, అది ఎప్పుడన్నా ఎరుపు అన్న అరుపే దేశమంత అరుపే విప్లవాన్ని తీసుకొస్తే దేశమంత కన్నీళ్ళకి అర్థం లేదు. మీ ఎరుపు అనే అరుపు ఇవాళ దేశానికి ఒక కురుపుగా మిగిలింది. అది తెలుసుకోవట్లేదు ఇప్పటికీ. ఆ పెచ్చ అరుపులే పదండి ముందుకు, పదండి తోచుకుంటే పోతా తోసుకు ఏముంది ముందు, గడ్డు ఉంది. ఒకప్పుడు పదండి ముందుకు, పదండి తోసుకునే దానికి ఒక అర్థం ఎదురకుండా మోతుబరిలు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కరణాలు ఉన్నారు, మునసబులు ఉన్నారు. పదండి అంటే ఇప్పుడు ఏ వర్గం వాడికి ఆ వర్గం వాడే శత్రువు అయ్యాడు ప్రస్తుతం. అంతే. ఏ కులం వాడికి ఆ కులం వాడే శత్రువు అయ్యాడు. దోచుకోవడం దోచుకోవడమే పరమావధి అయింది. వీళ్ళు కమ్యూనిస్టులు అదే దారిలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ని సమర్థించడం మొదలెట్టావు, ఇంత అవినీతి దేశమైన కాంగ్రెస్ని వైద్య రంగాన్ని, విద్యా రంగాన్ని ఇంతగా ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేసిన 65 ఏళ్ళు పరిపాలించి ప్రథమమైన విద్యారంగము, వైద్య రంగాన్ని ప్రజలకు దూరం చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైతే సమర్థిస్తున్నారో, రైతాంగ వ్యవస్థకి వెన్నురిగేలా నడుచుకున్న ఈ ప్రభుత్వానికి 65 సంవత్సరాల పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైతే వెన్నుదన్నుగా నిలిచారో అప్పుడే ప్రజల్లో మీరు కోల్పోయారు. వీళ్ళు ఓట్ల కోసం, పదవుల కోసం కక్కుర్తి పడిపోతున్నారు. ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునే స్థితి నుంచి దిగిపోయారు అది. అందుకని కమ్యూనిస్ట్ ఈజ్ డెడ్, ఇట్స్ ఎ డెడ్ స్నేక్ అంతే. అది ఇప్పుడప్పుడే ప్రపంచవ్యాప్తంగా లేదు. అందుకనే త్రిపురలో కూడా కమ్యూనిస్టులు తరగొట్టారు ప్రజలు. దీంట్లో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా తమిళ 21 ఏళ్ళు జ్యోతిబాసు లాంటి నాయకుడు ఉన్న ఏలిన రాష్ట్రంలో తరిమేశారు. త్రిపురలో తరిమేశారు. రేపు కేరళలో కూడా తొందరలో తరిమేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ చచ్చిపోతుంది. ఒక చైనా లాంటి దేశాల్లో, ఇంకేదో కొరియాల 1-2 దేశాల్లో ఉన్నాయి. అక్కడ కూడా అది నిరంకుశంగా పరిపాలిస్తూ తప్పితే ప్రజామోదంతో పరిపాలిస్తున్న కమ్యూనిజాలు కావు. ఇప్పుడు చైనాలో ఉంది నిరంకుశం. అక్కడ నువ్వెవడు ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం నీకు లేదు. ఎవడన్నా జర్నలిస్ట్ అధికారం విమర్శించాడు, వాడు నెక్స్ట్ డే ఈ విల్ బి షార్ట్ డెడ్. అడిగే వాడిని చంపింది వాడు దాఖలాలు ఎక్కడో తెలియదు, అడగడానికి ఎవరికి హక్కు లేదు. అలా ఉంటుంది అక్కడ. సార్ అయితే మోదీ ప్రభుత్వంపై కానీ బీజేపీపై కానీ హిందుత్వం అనే మచ్చ పెద్దగా ఉంది. ఇప్పటికీ కూడా అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. దీనిపై మరి మీరేమంటారు? తప్పే ఉంది. నేను అనేది ఇప్పుడు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా సెక్యులర్ కంట్రీస్. బట్ దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ క్రిస్టియన్ కంట్రీస్. సెక్యులరే కానీ వాళ్ళు క్రిస్టియన్ దేశంగానే పరిగణిస్తారు. వాళ్ళు బైబిలే మాకు మార్గదర్శనం అని చెప్తారు. బైబిలే మాకు మార్గదర్శనం అని అంటాడు. ఆస్ట్రేలియన్ చీఫ్ ప్రెసిడెంట్ అదే చెప్పాడు. అమెరికన్ ప్రెసిడెంట్ బైబిల్ చదివి ప్రోగ్రామ్ మొదలెట్టాడు. ఈయనైనా ఎవరైనా. సో బైబిల్ ఈజ్ మా మార్గదర్శనం. వీఆర్ క్రిస్టియన్ కంట్రీ బట్ సెక్యులర్. అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్ దేశము, అత్యధికులు మేము 40-60% ఉన్నాం. మేము 60% ఉన్నారు అక్కడ క్రిస్టియన్స్. అందుకని మేము అధికంలో మాది క్రిస్టియన్ కంట్రీ. తప్పు లేదు. అక్కడ సెక్యులర్ నువ్వు ఉండు, రా, యూ లివ్. బట్ ఇక్కడికి వచ్చి నువ్వు వాడు ఆస్ట్రేలియా అన్నాడు, గెట్అవుట్ అన్నాడు. మీరు ఇక్కడికి రండి, మిమ్మల్ని మేము ఇన్వైట్ చేయాల, మీరు బతకడానికి వచ్చారు, రండి, ఆహ్వానం, మా దేశానికి రండి, మిమ్మల్ని ఆస్వాదిస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడికి వచ్చి మీ మత ప్రచారం చేయాలని మాకు వద్దు. ఇక్కడ ఇది క్రిస్టియన్ కంట్రీ. ఈ క్రిస్టియన్ కంట్రీ చట్టానికి లోబడి మాకు దేవుడు బైబిల్ మాకు మార్గదర్శకం. మా బైబిల్ కట్టుబడి మేము నడుచుకుంటాం. దానికి మేము కట్టుబడి ఈ రూల్ ఆఫ్ ది ల్యాండ్ గౌరవించండి.
సార్ మీరు అన్నట్టు ఇతర దేశాల్లో అంటే క్రిస్టియన్ దేశాలు దానికి అలాగే మరి ఇప్పుడు నాకు 80% ఉన్న నా హిందువులు ఉన్న దేశం, నేను హిందూ దేశం అంటే తప్పేంటి? ఏ ముస్లిం కంట్రీ అయినా ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఇండియాని సంబోధిస్తుందా? హిందుస్థాన్ అంటది, హిందుస్థాన్ అంటది. హిందుస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ హిందుస్థాన్ అని అంటే తప్పితే ఏ ముస్లిం కంట్రీ, ఎనీ అరబ్ కంట్రీ, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ భారతదేశాన్ని గురించి సంబంధించి చెప్పేటప్పుడు భారత్ అని అనరు, ఇండియా అని అనరు, దేశే హిందుస్థాన్. వాళ్ళు హిందుస్థాన్ అంటే తప్పు లేదు, నేను హిందూ దేశం అంటే తప్ప. నా హిందూ దేశం మతం కాదు అని 100 మాటలు చెప్పారు సుప్రీంకోర్టు. నా హిందూ దేశం మతం కాదు, వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానం. నా జీవన విధానం ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచింది రోజులు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో నా జీవన విధానం తెలిపింది. ఈ దేశం అనేక విషయాల్లో గణితం నా దేశం 0 ఇచ్చింది. శాస్త్రం అన్నిటి విషయం అన్ని ఇవాళ యోగా ప్రపంచం మొత్తం అంగీకరించిందంటే నా జీవన విధానం. మతం కాదు, హిందూ అనేది, హిందూ తత్వం అనేది ఇట్ ఈస్ జీవన విధానం. 100 మాటలు చెప్తాను, సుప్రీంకోర్టు చెప్పేది. ఇంకా వీళ్ళు రాజకీయాల కోసం హిందుత్వం అంటారంటే అంటాం 80% హిందువులు ఉన్న దేశంలో హిందూ దేశం అంటాం. తప్పేంటని? 20% ఉన్న మిమ్మల్ని ముస్లిం దేశం అనమా ఈ దేశాన్ని? నువ్వు ఉండు, నిన్ను గౌరవించబట్టే స్వతంత్రం నాడు నువ్వు 6% ఉన్న ముస్లింవి ఇవాళ 20%కి వచ్చావు. నిన్ను గౌరవించబట్టే, నిన్ను గౌరవంగా చూడబట్టే, నీకు మర్యాద ఇవ్వబట్టే నువ్వు పెరగగలిగావు. 2% ఉన్న క్రిస్టియన్స్ ఇవాళ 12%కి వచ్చారంటే నిన్ను గౌరవించబట్టే, ఈ దేశం నిన్ను ప్రేమించబట్టే. అదే మరి పాకిస్తాన్లో 24 స్వాతంత్రప్పుడు 24% ఉన్న హిందువులు ఇవాళ 2.5%కి వచ్చారు. ఏమయ్యారు మిగతా 22%? ఏమయ్యారు? మీరు చంపారు, మత మార్పిడి చేశారు, దోచుకున్నారు, వాళ్ళ ధనమాన ప్రాణాలను దోచుకున్నారు. మీరు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఏమయ్యారు మైనారిటీస్? మీరు మమ్మల్ని చూడరా, మేము మిమ్మల్ని చూసాం. మీరు మమ్మల్ని వాళ్ళు అంటున్నారని పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ అంటున్నారని రాహుల్ గాంధీ అంటాడు. రాహుల్ గాంధీ ఒక చచ్చు, వీడు అసలు క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా వాడికే తెలియదు. ఇతర దేశాల్లో మత మార్పిడి విషయంలో ఎలా స్ట్రిక్ట్గా ఉన్నారు, మరి హిందూ దేశంలో మత మార్పిడి విషయంలో పాలకులు కానీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఎందుకు అలా స్ట్రిక్ట్గా ఉండలేకపోతున్నారు? అదే చెప్తాం. బీజేపీ పోరాటమే అది. కాంగ్రెస్ మెజారిటీని చాలా దారుణంగా చూసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వాతావరణం చూసి ఇన్షా అల్లా అంటాడు, ముస్లిం కలిస్తే ఇన్షా అల్లా సలాం అలైకుం అంటారు, అది సెక్యులర్. 2 క్రిస్టియన్స్ కలిస్తే ప్రైజ్ ద లార్డ్ అంటారు, అది సెక్యులర్. 2 హిందువులు కలిస్తే జై శ్రీరామ్ అంటారు, ఇది మతోన్మాదం. ఏమి లాజిక్ ఇది? 2 క్రిస్టియన్స్ బట్టి అన్నప్పుడు అది తప్పు కానప్పుడు, వాళ్ళు 2 ముస్లిమ్స్ సలాం అలైకుం ఇన్షా అల్లా అన్నప్పుడు తప్పు కానప్పుడు, 2 హిందువులు జై శ్రీరామ్ అంటే తప్పేంటి? అదిగో జై శ్రీరామ్ అంటాడు, ఈ మతోన్మాదులు. ఈ ఒక దౌర్భాగ్యం. నీకు క్రిస్టియన్స్ మిషన్స్ వాళ్ళకు వచ్చే డబ్బుల్ని మీద ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం లేదు. వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళు ఎలా అయినా వాడుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ స్కూల్స్ పెట్టుకున్నా వాళ్ళు ఎలాంటి విద్యాబోధన అయినా చేయొచ్చు. అలాగే ముస్లిమ్స్ వాళ్ళ మదర్సాలో ఏమైనా వాళ్ళకు వచ్చే ఆదాయం మీద, వాళ్ళకు వచ్చే సంపద మీద ప్రభుత్వానికి ఎలాంటి అధికారము లేదు. మరి అలాంటి హిందూ గుళ్ళ మీద ఎందుకే నీకు దీని మీద అధికారులు, కమిటీలు? హిందూ వాళ్ళకు వచ్చే ఆదాయం మీద నీ అధికారం, వాళ్ళ మీద, వాళ్ళ రన్నింగ్ ఆఫ్ ది టెంపుల్స్ మీద నీ అధికారులు. మరి అక్కడ పెట్టవే, ఏమిటి వ్యత్యాసం అండి? అంటే మెజారిటీల మీద వివక్ష ఏంటిని? నువ్వు మైనారిటీలను చూడమంటే, మైనారిటీలు బాగా చూడమంటే మెజారిటీ వాళ్ళని అవమానించమని దాని అర్థం. సెక్యులరిజం అన్న పదానికి అర్థాన్ని మార్చేశారు ఈ కాంగ్రీయులు, కమ్యూనిస్టులు. దౌర్భాగ్యం. అంటే వాళ్ళని ఓట్ బ్యాంకులుగా మార్చారు. ఇదంతా కాంగ్రీయులు వీళ్ళు చేయడం వల్ల వాళ్ళు దాన్ని ఓట్ బ్యాంక్గా తయారు చేశారు. బీజేపీని హిందూ ముద్రేసి, హిందువులు వాళ్ళు లెక్కండి, హిందువులు ఎట్లాగూ 100% కలిసి ఉండరు. హిందువుల్లో తేడా వస్తాయి. అనేక వర్గాలు ఉన్నాయి హిందువుల్లో. బ్రాహ్మణ హిందూ, నాన్ బ్రాహ్మణ హిందూ, బీసీ హిందూ, ఎస్సీ హిందూ, మాలమాదిగ హిందూ, ఇలా రకాల హిందువులు ఇన్ని వర్గాలు ఉన్నాయి. రెడ్డి హిందూ. సో ఇవాళ ఎలాగ విడిపోతారు? వీళ్ళని సంఘటన చేసి ఈ పర్సంటేజ్ ఆఫ్ 20% ఓట్లు మనకు సాలిడ్గా ఉంటాయి. వాళ్ళలో సగం కాదు, 30%, 40% ఆ ఓట్లు మనకు వచ్చినా మనం గెలుస్తాం. ఈ లెక్క తీసుకొచ్చారు. అది పటాపంచలైంది. ఇవాళ హిందువులు సంఘటితమయ్యారు. దేశవ్యాప్తంగా హిందువులు ఈ విభజనలు పోయినాయి. మోడీ పుణ్యమా అని హిందువులు అందరూ ఒకటయ్యారు.
వీళ్ళందరూ ఆ, ఈ ఓట్ బ్యాంక్ అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు ముస్లిమ్స్. చాలా చోట్ల ముస్లిమ్స్ మన వాడుకు దొబ్బారు, ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు మనం వాడుకున్నారు కదా, మనకి ఏమి చేశారు, ఏమి చేశారు, మోడీ ఇచ్చిన పిలుపు అర్థం చేసుకున్నారు. నేను చిన్నప్పుడు ఆ ముసలాయన అక్కడ మా ఇంటి దగ్గర టైర్లు పంచర్ వేస్తూ బతికాడు. ఆ పక్కన ఇంకో ఆయన చదువుకున్నాడు, ఆయన చదువుకుని పక్కన ఒక పిల్లాడేమో చదువుకుని వాడు వ్యాపారం చేసుకుని ఉద్యోగం చేసుకుని పైకి వెళ్ళాడు. ఇవాళ ఆ ముసలాయన యొక్క మనవడు కూడా మళ్ళీ ఏ చెప్పులు కొడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఎదగట్లేదు అని చెప్పాడు ఆయన. ఎందుకు ఎదగట్లేదు, మీరు ఒక చేత బైబిల్, ఒక చేత ఖురాన్ పుచ్చుకోండి తప్పులేదు, రెండో చేత కంప్యూటర్ను పుచ్చుకోండి. ఒక చేత ఖురాన్ పుచ్చుకోనండి, తిరగండి, మేము వెళ్ళండి నమాజ్కి వెళ్ళి పిల్లలకి నేర్పడం తప్పులేదు, మీ మతం మీ విశ్వాసాలు రెండో చేతిలో కూడా నమాజును పెట్టకుండా, రెండో చేతులు కూడా రెండో చేతిలో కంప్యూటర్ను పెట్టండి. లెట్ దెమ్ కంపీట్ విత్ ద పీపుల్. ఎడ్యుకేషన్ కంపీట్ చేయనండి, వాళ్ళని కంపీట్ చేసి వాళ్ళు ఉద్యోగాలకు రానివ్వండి, వాళ్ళు పైకి రానివ్వండి, వాళ్ళని పోటీలో నిలబడనివ్వండి, అవకాశం కల్పించండి. ఈ మతం వాళ్ళకి వృద్ధి, ఈ మతం మీద వ్యతిరేక మీద వద్దు. ఈ జనరేషన్ అది ఆ పాత జనరేషన్లో కొంతమందికి అర్థమైనా ఈ లేటెస్ట్ జనరేషన్ మొత్తం అర్థం చేసుకున్నారు. నిజమే కదా, ఎప్పుడూ టైర్ పంచర్లు షాప్ పెడితే ఇప్పటికీ నా తాత తర్వాత నాన్న అయిపోయారు, నాన్న తర్వాత నేనైపోయాను, ఇప్పుడు నా కొడుకు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఏంటి, ఎందుకంటే మనం చదువు లేదు, మనం వేరే దానికి పనికిరాం. మోడీ చెప్పిన మాట కరెక్టే కదా, మనం ఒక చేతిలో కంప్యూటర్ పుచ్చుకుంటే కదా ముందుకెళ్తాం. ఇది బాగా అర్థమైంది. ఈ మాటలు ఏనాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల. కాంగ్రెస్ వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్కి ఎవరు ఆ పైకి వెళ్ళటం ఇష్టం లేదు. ఈ దేశంలో సమస్యలు అలాగే ఉండాలి, ఈ కులమతాల విద్వేషాలు ఇలాగే ఉండాలి, ఈ అన్నీ అలా ఉండాలి. వాళ్ళు ఉంటే ఎలక్షన్స్ వచ్చేప్పుడు మీకు అది చేస్తాం, మీకు ఇచ్చేస్తాం, మేము మన పైకి లేపుతాం, మేము అది చేస్తామని మాటలు చెప్పి మాటలు గారితో అధికారం రావాలి. వాళ్ళే పైకి వచ్చేసారంటే వీళ్ళు మాటలు నమ్మేవాడు ఎవరు? అందుకని కాంగ్రెస్కి ఎప్పుడు అభివృద్ధి అనేది పనికిరాదు. అంటే ఈ విషయంలో కూడా సార్, మత మార్పిడి విషయంలో కానీ మత ప్రచారం విషయంలో కానీ కొన్ని చట్టాలు వచ్చాయి, అవి ఏం చెప్తున్నాయి అంటారు మీకు? అదే ఇప్పుడు మత మార్పిడి ఏం చెప్తున్నాం మేము, లవ్ జిహాద్, అదే ఇప్పుడు కొత్త రోజులు ఆదిత్య తీసుకొచ్చేది. పెళ్లి కోసం మత మార్పిడి, స్వతహాగా మత మార్పిడి వెళ్ళారా, ఒక దేవుని యొక్క విశ్వాసం మీద వెళ్ళారా, వెళ్ళండి, నో ప్రాబ్లం, వెళ్ళలేము. దానికోసం పెళ్లి చేసుకుని పెళ్లి జీవితం కోసం ఆ అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేయటము, లేదా ఆ అబ్బాయిని బలవంతంగా మత మార్పించటము చట్టరీత్యా నేరం, 10 ఏళ్ళు జైలు శిక్ష అని తీసుకొచ్చారు. అది అలాంటి ఇంతకుముందు మత మార్పిడిలో ఇది కూడా ఉంది, ఇది బలవంత మత మార్పిడి మీద శిక్షార్హులే. ఇది బలవంత మత మార్పిడి ఏంటి, వాడెవడో పాపం తిండికి లేక ఉన్నాడు, భయపెట్టడము, ప్రలోభ పెట్టడము, ఎకనామికల్ ఎక్స్ప్లాయిటేషన్, వాడి దరిద్రాన్ని, వాడి యొక్క కష్టాన్ని, వాడికి అప్లిఫ్ట్మెంట్ జీవితంలో వాడు బాగుపడటానికి ఇవ్వడం కాకుండా, నువ్వు మతంలోకి రా నీకు అన్నం పెడతాను, నువ్వు మతంలో రా నీకు బట్టలు ఇస్తాను అనే దాన్ని అలాగూ లంచం ఇచ్చి తీసుకురావడం అనేది చట్టరీత్యా నేరం. కానీ అది ఈ కాంగ్రెస్ రాజకీయాలు ఏమవుతుందంటే దానివల్ల అది అడ్డుకుంటే ఇదిగో మత విద్వేషం అంటున్నారు. అది తప్పు. మీరు వాడంతటా వాడు చేరేవాడిని చేయనండి, మీ ఎవరికి ఏదో ఇష్టమవుతాడో అది పర్సనల్ విషయం. దాన్ని అదొక పరిశ్రమలాగా, అదే పనిగా మా జనాల్ని మతంలోకి మార్చడమే ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, ఒక మనిషిని మతంలోకి తీసుకొస్తే వాటికన్ సిటీ నుంచో, నార్త్ రాడికల్ క్రిస్టియన్స్ ఆఫ్ అమెరికా నుంచో మనిషికి ₹1,00,000 ఈ సంపాదన కోసం అలా బలవంతంగా వచ్చినవాడు దేవుళ్ళు ఎందుకుంటాడు? నువ్వు ఇచ్చినంతసేపు ఉంటాడు, లేనప్పుడు వాడు వెళ్ళిపోతాడు. దేవుళ్ళలోకి రావాలంటే దేవుడిని అర్థం చేసుకుని వచ్చి రాగలిగినాడు, దేవుడి మీద విశ్వాసం కలిగి రాగలిగినవాడు నిలబడతాడు. అది ఏ మతమైనా. హిందువులోకి వచ్చేవాడు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసము, వెంకటేశ్వర స్వామి మీద ఒక బలీయమైన నమ్మకం ఉన్నవాడే వస్తే నిలబడతాడు. అంతేకాదు ఏదో సరదాగా వచ్చాం, ఏదో వెంకటేశ్వర ఎలాగైనా ప్రసాదం ఇచ్చారు, అక్కడ ఎవరో ఒక 10,000 లోన్ ఇచ్చారనగానే హిందూగా మారాడు అనుకో, ఆ 15,000 లోన్ మళ్ళీ ఎదురు చూస్తాడు, రాకపోతే పోరా నీవు నీ దేవుడు అంటాడు. అంతే కదా, ఇది బేసిక్. ఇది మన మొదటి. అయితే కాంగ్రెస్ ఏమి దీన్ని రెచ్చగొట్టి దీన్ని డెవలప్ చేసేది, అడ్డుకోకుండా. పైగా రావనే మన మతం వాళ్ళు ఎలాగో బీజేపీకి వేయరు, క్రిస్టియన్స్ పెరిగితే మనకే కదా అన్నట్టు అది కూడా క్రిస్టియన్స్ రియలైజ్ అయ్యారు. ఓట్ బ్యాంక్ పెంచుకునే కాబట్టి అందుకని చెప్పి ఈ దేశంలో ఏ అరిష్టాన్ని, ఏ నష్టాన్ని చూసినా ఇవాళ ఈ కాంగ్రెస్లో. ఎందుకంటే నిజంగా 700 ఏళ్ళు మొగలాయిల పరిపాలన నుంచి, తర్వాత 300 ఏళ్ళు
క్రిస్టియన్స్ పరిపాలించారు. ఆ తర్వాత మనం నిజంగా ఇండియన్స్ పరిపాలించారా? లేదు. ఈ దేశాన్ని పరిపాలించింది ఇండియన్స్ కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన అఫ్జల్ ఖాన్ తమ్ముడు కొడుకైన వాడు కాశ్మీర్లో నేరీ కాలువ దగ్గరికి వెళ్ళి, అది ఇప్పుడు ఈ జమునా రివర్ అంటారు, రేగిరి గారి దగ్గరికి వెళ్ళి తన ఉనికిని మార్చుకోవడానికి, రూపం మార్చుకోవడానికి టోపీ పెట్టుకుని మోతీలాల్ నెహ్రూ అనే అవతారం ఎత్తిన ఒక ముస్లిం సంతతి. ఈ ముస్లిం ఢిల్లీ వచ్చి ఒక లాయర్ దగ్గర పనిచేస్తూ, ఆ లాయరు ముస్లిం లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ లాయర్ చనిపోతే ఆ లాయర్ యొక్క రెండో భార్య అత్యధికమైన ధనవంతురాలైన రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆవిడికి నెహ్రూ అనేవాడు పుట్టున్నాడు. మోతీలాల్కు పుట్టినవాడు కాదు నెహ్రూ, ఇద్దరు ముస్లింలకు పుట్టినవాడే నెహ్రూ. ఈ మోతీలాల్ తర్వాత పెళ్లి చేసుకున్న నలుగురు భార్యలు, మూడో భార్య కొడుకే షేక్ అబ్దుల్లా, నాలుగో భార్య కొడుకే జన్నా. ఈ మోతీలాల్ కొడుకు నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఏమైనా పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ ఖాన్. అక్కడి నుంచి ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకుని వచ్చిన రాజీవ్ గాంధీ ఏమైనా పెళ్లి చేసుకున్నాడు? సోనియా గాంధీ క్రిస్టియన్. వీళ్ళు హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్ కాదు, సంకర జాతీయులు. వీళ్ళే పరిపాలించారు మన దేశాన్ని. నిజమైన భారతీయుడు పరిపాలించడం మొదలెట్టింది 2000లో ఒక వాజ్పేయి ప్రభుత్వం. ఆ తర్వాత ఇవాళ 2014 నుంచి నిజమైన భారతీయుడు మన దేశాన్ని పరిపాలించడం మొదలెట్టింది. ఆ 4 ఏళ్ళు తర్వాత ఇవాళ మోడీ వచ్చినాక స్వచ్ఛమైన భారతుడు, 16 అణాల భారతుడు అంట భారతీయుడు పరిపాలన ఇప్పుడే మొదలైంది. మొదటిదాకా దొంగ గాంధీలు, దొంగ భారతీయులు, వాళ్ళు ఫేక్ ఇండియన్స్, దే ఆర్ ఫేక్ గాంధీస్, దే ఆర్ ఫేక్ నేషనలిస్ట్. వాళ్ళు పేర్లు మార్చుకుని దొంగ వేషాలు వేసుకుని ఫిరోజ్ గారిని ప్రేమించిందంట, నెహ్రూ గారు వద్దన్నారంట, గాంధీ గారు దత్తత తీసుకున్నారంట, ఫిరోజ్ గాంధీ అన్నారంట. అందుకని ఇప్పుడు ఇందిరా ప్రియదర్శిని ఇందిరా గాంధీ అయ్యిందట. అయిన తర్వాత మొగుడిని వదిలేసావు కదా, అఫీషియల్గా డౌరీ తీసుకున్నావు కదా, మరి మొగుడు నుంచి తెచ్చుకున్న గాంధీని వదిలేయాలి అక్కడ. మళ్ళీ ఇందిరా ప్రియదర్శిని అవ్వాలి కదా, లేదా ఇందిరా నెహ్రూ కదా అవ్వాలి. ఎందుకని ఇందిరా గాంధీ అని పెట్టుకున్నావు? నీ కొడుక్కి ఏ రకమైన ఫిరోజ్ ఖాన్కు పుట్టిన వాడికి ఇందిరా గాంధీ ఎలా అవుతాడు? గాంధీ కుటుంబానికి మీకు బ్లడ్ రిలేషన్ ఏముంది? ఏమీ లేదు కదా. ప్రజల్ని మోసం చేయడానికి, ఆ గాంధీ పేరుతోటి ఎక్స్ప్లాయిట్ చేయడానికి. నిజానికి నెహ్రూ కుటుంబానికి గాంధీకి సంబంధం లేదు. సంబంధం లేదు. అసలు భారతీయతకి సంబంధం లేదు. వాళ్ళు అసలు భారతీయులే కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1857లో రైట్స్ జరిగినప్పుడు పారిపోయి వచ్చి తలదాచుకుంటానికి కాశ్మీర్లో నెహ్రీ అనే కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకుని రూపం మార్చుకొని టోపీ పెట్టుకుని కాశ్మీర్ పండిట్ అవతారం ఎత్తి మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఒక ముస్లిం దగ్గర పనిచేసి ఆ ముస్లిం రెండో పిల్లల్ని పెళ్లి చేసుకుని, అందుకని ఉత్తరాడు నెహ్రూ అన్నాడు, బై బర్త్ ఐఎమ్ ఎ ముస్లిం, బై ప్యాషన్ ఐఎమ్ ఎ వెస్ట్రన్, బై యాక్సిడెంట్ ఐఎమ్ హిందూ అన్నాడు ఓపెన్గా ఆయన బయోగ్రఫీలో. ఇలాంటి దౌర్భాగ్యుల చేతిలో మన దేశం భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ కదా దేశం ఆ భ్రష్టు పట్టిన నుంచి ప్రక్షాళన అవుతుంది. మళ్ళీ నా దేశం భారతదేశం, వేదాలు పుట్టిన నా దేశం, ఎందరో మహానుభావులు, ఎందరో శాస్త్రజ్ఞులు, ఎందరో పుణ్యపురుషులు నడిచిన నా దేశం, ప్రపంచానికి గణిత శాస్త్రం సున్నాను అందించిన నా దేశం, ప్రపంచానికి బట్టలు కట్టుకోవడం తెలియని రోజుల్లో అగ్గిపెట్టలో పట్టుచీర నేసిన నా దేశం, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పిన నా దేశం, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియని ఈ దేశానికి కుటుంబం, అభినవ బంధాలు, రసబంధాలు అంటే ఏమిటో, ఆ రిలేషన్షిప్లో ఉన్న హ్యూమన్ రిలేషన్స్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలియపరిచిన దేశం నా దేశం, విశ్వ గురువుగా నిలబడిన నా దేశం. ఆ దేశాన్ని ఈ 70 ఏళ్ల ఈ దుర్మార్గుల పరిపాలనలో నా వ్యక్తిత్వం కోల్పోయింది. నేను కాంగ్రెస్ను వ్యతిరేకించేది, ద్వేషించేది, వాళ్ళు దోచుకున్నారో తిన్నారో, దోచుకుంటే దొంగ కక్కిస్తాను ఇవాళగా రేపు, కానీ నా దేశ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టాను, సంస్కృతి సాంప్రదాయాలు. ఒక దేశానికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, భారతీయులు అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టారు. అన్నిటికీ అలసత్వం, జానేదో అది అంతేలే, మనం ఏం చేయలేము, ఇలాంటి ఒక అలసత్వానికి దింపేశారు వ్యక్తిత్వాన్ని. నా వ్యక్తిత్వం భారతీయ వ్యక్తిత్వం అది కాదు. ఏం చేస్తామని కాదు, నిలబడి పోరాడే వ్యక్తిత్వం నాది. వెన్నుపై దుమ్ముకే వీరసింహం జూలు తెలిపి సత్కరించే పరాక్రమ శౌర్యాలు నా భారతీయుడిది. అలాంటి నా శౌర్య శక్తిని నీరుగార్చి అన్యాయం చేసి వ్యక్తిత్వాన్ని, అందుకని వాళ్ళ మీద
ఇవాళ కదా మోడీ వచ్చినాక కదా మళ్ళీ నా భారతదేశ వ్యక్తిత్వం అలా నిలబడుతుంది. ప్రపంచం యావత్తు కనుబొమ్మలు ఎగరేసి చూపిస్తున్న ఏమిటి భారతదేశం, ఇన్ని కష్టాల్లో మా అందరి దేశాలు ఇలా ఉండి ఈ దేశం అలా ముందరికి వెళ్తుంది ఏమిటి, ఇదే దేశంలో ఉన్న గొప్పతనం ప్రపంచం మొత్తం మనం ఇంకా చూస్తాను. ఎందుకు చూస్తానంటే ఇవాళ ఆ వ్యక్తిత్వం కనపడుతుంది, ఆ వ్యక్తిత్వ వికాసం, భారతదేశ వ్యక్తిత్వ వికాసం కనపడుతుంది. మోడీ యొక్క ఉన్న వ్యక్తిత్వం వల్ల తీసుకెళ్ళగలిగాడు దేశాన్ని, ప్రపంచం ముందు అలా నిలబెట్టగలిగాడు దేశాన్ని. ద గ్రేట్ కంట్రీ, ఏ క్యారెక్టర్, ఏ కంట్రీ విత్ ఎ క్యారెక్టర్, ఏ కంట్రీ విత్ ఎ విజ్డమ్, ఏ కంట్రీ విత్ ఎ ఛాలెంజింగ్ స్పిరిట్, ఏ కంట్రీ విత్ ఎ ఫైటింగ్ స్కిల్స్ అని చూపించాడు ప్రపంచం. అది కదా ఎవడైనా, ఇది నువ్వైనా నేనైనా ఈ దేశ గడప దాటి బయటికి వెళ్తే వేర్ ఆర్ యూ ఫ్రమ్, విచ్ రిలీజన్ యు ఆర్ విచ్ స్టేట్ యు ఆర్ అని అడగరు. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏ దేశం నుంచి వచ్చావంటాడు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని వాడు గౌరవంగా చెప్పగలుగుతాం ఏ దేశం వెళ్ళినా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అనగా వాడు కలుగు ప్లీజ్ అనే గౌరవాన్ని పొందుతున్నాను. అది ఒకప్పుడు కుక్కల్లా బానిసల్లా ఒకప్పుడు బ్లడీ ఇండియా అనిపించుకున్నాం. ఎస్, ఒకనాడు విదేశీ ఎయిర్పోర్ట్లో దిగితే ఇండియా అనగానే అలా కూర్చోమనేవారు. నెగ్లెక్టెడ్ సెకండరీ ట్రీట్మెంట్ వచ్చేది. ఇవాళ వీఆర్ గెటింగ్ వెళ్ళగానే వాట్ యు వాంట్ అని ఒక అంటే చాలామంది విఐపీలు కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి కూడా వచ్చింది. ఇవాళ ఎక్కడ దిగినా వాట్ యు వాంట్ యువర్ ఫ్రెండ్ ఇండియా ప్లీజ్ కమ్. ఆ మర్యాద చూస్తున్నాం. అది నా వ్యక్తిత్వం, అది నా భారతీయుల యొక్క ఘనత. ఆ ఘనతని నాశనం చేశారని వీళ్ళ మీద కోపం. ఇవాళ నా దేశం, నా భరతమాత అమ్మల కన్నా మా అమ్మ భరతమ్మ అదృష్టవంతురాలు కనుక ఇలాంటి ఒక బిడ్డని అధికారంలో కూర్చోబెట్టింది. కూడా మళ్ళీ తల ఎత్తుకుని తిరిగేలా చేస్తారు. అందుకనే ఈ భరత్మాతకి జై అనటానికి నోరు రాని ఆ ఎదవలు ఈ దేశానికి కడుపున పుట్టిన పుచ్చొక్కాయ. తల్లికి జై అనటానికి రానోడు మనిష పశువ. భరత్మాత అంటే ఎవరు? నీ తల్లి. తల్లికి జై అనరా అంటే నేను అనను, అందుట్లో రాజకీయం చూస్తున్నా అంటే నువ్వు ఈ తల్లి కడుపున పుట్టిన పుచ్చొక్కాయ. నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం, మంచి చెడు ఉండదు నీకు? తల్లిని చెయ్యనరా అంటే అర్థంటావు. అందుకని ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటే ప్రజలకి నాకే ప్రజలు కూడా తిరస్కరిస్తుంది. అందుకే తిరస్కరిస్తారు. ఇంకా రేపు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ కాంగ్రెస్కి ఈ 40 సీట్లు కూడా రావు. వాళ్ళు ఎందుకంటే అదే దూరంలో వెళ్తున్నారు, ఇంకా అదే దూరంలో వెళ్తారు. ఇంకా విచ్ఛిన్నగా ఆలోచన, ఇంకా దౌర్భాగ్య ఆలోచన లేదు కనుక వాళ్ళ బతుకులు అంతే. సార్ ప్రస్తుతానికి వస్తే సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ మంచి ప్రభావాన్ని ప్రాబల్యాన్ని చూపెట్టింది. రానున్న ఉప ఎన్నికలు ఇప్పుడు నల్గొండలో జరగవచ్చు, నెక్స్ట్ ఇంకేదైనా జరగవచ్చు, మళ్ళీ ప్రధాన ఎన్నికలు కూడా జరగవచ్చు, జనరల్ ఎలక్షన్స్. వాటిలో కూడా బీజేపీ ప్రభంజనం ఇలాగే కొనసాగుతుందంటారు? ఖచ్చితంగా కొనసాగుతుంది. ప్రజల్లో ఎప్పుడైతే మా యొక్క బాధని, మేము చెప్తున్న విషయాల్ని మా ఆకలింపు చేసుకుని వాళ్ళు మాకు అండగా నిలవటం మొదలెడతారో ఇక అది ప్రపంచం సాగుతుంది. ప్రజలు ఎప్పుడైతే మా యొక్క ఆక్రందాన్ని అర్థం చేసుకున్నారో, మేము ఎందుకు పోరాడుతున్నాం, ఎవరి కోసం పోరాడుతున్నాం, మా ఇళ్ళ కోసమా మా కోసమా కాదు, ఈ హైదరాబాద్లో కాపాడుకోవాలి, ఇక్కడ ఈ రోహింగ్యాలని తరిమి కొట్టాలి, రోహింగ్యాలనే దుర్మార్గుల్ని ఇక్కడ స్థావరం కల్పిస్తున్నాడు ఓవైసీ, దానికి అండగా నిలుస్తున్నాడు కేసీఆర్. ఈ రోహింగ్యాలు అనే వాళ్ళ వల్ల అరాచకాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మయన్మార్లో ఆ చరిత్ర చేసిన వాళ్ళు. అందుకనే వాళ్ళ అన్ని దేశాలు తరిమి కొడితే దొంగచాటును ఇక్కడికి వస్తే ఈ ఓవైసీ పెడతాడు. ఈ హైదరాబాద్ను కాపాడుకోవాలి, ఆ అరాచక చేతుల్లోకి వెళ్లకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన బీజేపీలో ఉంది అని ప్రజలకు తెలియజెప్పగలిగాం. ప్రజలు గుర్తించారు. ఈ కాలకి ప్రపంచం సాగుతాను. సార్ నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్స్ అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, ఆ తర్వాత మొన్న రఘు, ఇలా ఇప్పుడు జిహెచ్ఎంసీ, ఇలా ఇది కొనసాగుతుందే ఉంటారా? చరిత్రలో ఒక అధ్యాయంగా నిలుస్తుందంటారా? చరిత్ర అధ్యాయమే. ఇప్పుడు ఈ పోరాటం అనేది ఒక రోజుతో అయ్యే పోరాటం కాదు. నేను అప్పుడే చెప్పాను, దుబాకలో జరిగిన ఎన్నికలే ఆరంభం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ సమర సంఘం ప్రజలు సహకారంతో ఆశీర్వదించారు. ఈ ప్రపంచనానికి ఊతమిచ్చారు ప్రజలు, దుబాక ప్రజలు. వాళ్ళు కళ్ళు తెరిచి, మేము కళ్ళు తెరిచాం ప్రజలారా మీరు కళ్ళు తెరవండి అని అందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఇప్పుడు కళ్ళు తెరిచారు ప్రజలు. ఈ ప్రపంచనం చివరిదాకా
ఫామ్ హౌస్కి పరిమితం చేసేదాకా కేటీఆర్ని మళ్ళీ ఇక్కడ పని లేకపోతే అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయే పరిస్థితి దాకా ఇక మళ్ళీ ఐశ్వర్యం వచ్చింది ఆ ఐడియా అడుగుతుంది ఆ ఐడియా అంటూ టీఆర్ఎస్కి అధికారం వచ్చింది ఈ దశాబ్దమే అడుగుతుంది ఈ దశాబ్దమే అని తేల్చేస్తాం ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దీంట్లో రకరకాల వాళ్ళని ఒకసారి చూసి